హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇవాళ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పిల్లల్ని చాలా కేర్గా చూసుకోవాలండి. లేకపోతే ఈ వర్షాకాలం కదా, సో పిల్లలకైతే చాలా ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి. దగ్గు, జలుబు అవన్నీ వస్తున్నాయండి. మా బాబు విషయంలో మాకు జరిగిన సంఘటన ఏంటంటే, పోయిన నెల మా కోడలిది బర్త్డే ఉండే. సో మేమైతే బర్త్డే కానీ వెళ్ళామండి. వెళ్తే మా బాబుకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఫంక్షన్కి అంతకుముందు రోజే ఫీవర్ వచ్చింది. అయితే 3 days తర్వాతకి తగ్గకపోతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం అనుకున్నాము. వైరల్ ఫీవర్ అంటే 3 days వరకు చూడాలి, తగ్గకపోతే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి, అట్లా అనేసి మేము అనుకున్నాము. 1 dayనే ఉందండి. 2nd day ఫంక్షన్ రోజు కూడా బాగా హెవీ ఫీవర్ ఉంది. నేనైతే టానిక్ వేసాను, పారాసెటమాల్ వేసి తడిబట్టేసి తుడుస్తూ ఉన్నాను, కానీ ఏం తగ్గలేదండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వెళ్దాం అనుకున్నాము. ఫంక్షన్ రోజు ఎందుకులే హాస్పిటల్కి వెళ్ళడము, నెక్స్ట్ డే వెళ్దాం అన్నట్టు మేము లైట్ తీసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock అయితే వీడికి హెవీ ఫీవర్ ఉండడం వల్ల అసలు జరిగింది ఏంటంటే, ఫంక్షన్ రోజు అలా బాగా అలసిపోయాం కదా, నైట్ అయితే వీడికి ఏం టానిక్ అయితే వేయలేదు, ఒళ్ళు కూడా ఏం తుడవలేదండి. ఫీవర్ బాగా ఎక్కువ అయిపోయింది. మేము చేసిన మిస్టేక్ అదొకటే అండి. పిల్లల్ని చాలా కేర్ తీసుకోవాలి. వెంటనే ఆ రోజే హాస్పిటల్కి వెళ్ళుంటే బాగుండేది, కానీ మేము ఏంటంటే ఫంక్షన్ రోజు హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకులా అన్నట్టు లైట్ తీసుకున్నాము. 2 days కదా, 2 days తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 3rd day కదా వెళ్దాంలే అన్నట్టు అనుకున్నాము. కానీ ఆ రోజు అసలు నైట్ ఒక్కసారి కూడా బాబు అనేది లెగవలేదు, నిద్రలో కూడా లెగవలేదు, అసలు ఏడవట్లేదు, మెచ్చలాడలేదు. అంటే బాగా అలసిపోయినట్టుండి బాగా పడుకున్నాడు. మేము కూడా లైట్ తీసుకున్నాము, సర్లే పడుకుంటున్నాడు కదా అన్నట్టు. అసలు నేను కూడా లెగవలేదు, వాడు కూడా లేచి ఏడవడం కానీ ములగడం అలా ఏం చేయలేదు. సో అలా అని మేము కూడా లైట్ తీసుకున్నాము. మార్నింగ్ ఎగ్జాక్ట్ 7 o'clock అయితే బాబుకి హెవీ ఫీవర్ వల్ల గట్టిగా అరిచేసాడండి. నిద్రలో గట్టిగా అరిచేసరికి ఏమైందని లేచి చూసేసరికి మా బాబుకి అయితే ఫిట్స్ వచ్చాయండి నిద్రలోనే. అసలు ఒక్క నిమిషంగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అంటే ఫిట్స్ అని విన్నాం, కానీ పేరు ఎవరికి చూడలేదు, మా ఫ్యామిలీస్లో అయితే ఎవరికి లేదు. అసలు అలా వచ్చేసరికి అసలు మా కాలు చేతులు ఆడలేదు. ఆ రోజు ఫంక్షన్ కాబట్టి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉన్నాను. అదే నేను మా హస్బెండ్ దగ్గర ఇక్కడ ఉండుంటే, ఆ టైంలో మా హస్బెండ్ ఉండరు, ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఆ టైంలో సిచ్యువేషన్లో ఏం చేయాలో మనకు కూడా ఏం అర్థం కాదు కదా. అసలు మా డాడీ వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి నాకు కొంచెం ధైర్యం అయితే అనిపించింది ఆ టైంలో. ఇంకా వాళ్ళు ఉన్నారు. మా మమ్మీ అయితే చాలా భయపడిపోయింది. అందరు బాగా ఏడ్చేసాము మేమందరము అలా అయ్యేసరికి బాబుకి. ఇంకా మమ్మీ అయితే కేసు తీసుకొచ్చి చేతిలో పెట్టింది. జస్ట్ ఒక 1 minute వరకే ఉందండి, అది కూడా ఎక్కువసేపు ఉండి ఏం పాపం ఇదేం అవ్వలేదు. కొద్దిసేపు 1 minute వరకు అలా వచ్చేసింది. హెడ్ బాగా షేక్ చేసేసాడు, చేతులు కూడా గట్టిగా ఇట్లా బిగించేశాడు. కళ్ళు అనేది పైకి వెళ్ళిపోయాయండి. మాకైతే చాలా భయం వేసింది. ఇంకా టైంలో వెంటనే వాళ్ళ డాడీకి అయితే కాల్ చేశాను. కాల్ చేసి ఇట్లా బాబుకి ఫిట్స్ లాగా వచ్చింది, ఫీవర్ ఎక్కువ ఉండడం వల్లనేమో, ఒకసారి అయితే మీరు రండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను. మా హస్బెండ్ అయితే within secondsలో వచ్చాడండి. పాపం చాలా దూరంలో ఉన్నాడంట. వచ్చేసాడు. రాగానే మేమైతే హాస్పిటల్ బయలుదేరి వెళ్ళాము. మేము ఫస్ట్ నుంచి మా పిల్లలకు చూపించేది విజయమేరీ హాస్పిటల్ అండి, చింతల్ బస్తీలో. మా పాప అక్కడే చూపించుకున్నాను, కానీ హోమ్ డెలివరీ అయింది. మా బాబు అయితే ఫస్ట్ నుంచి విజయమేరీ హాస్పిటల్లోనే చూపించుకున్నాను, డెలివరీ కూడా అక్కడే అయింది. ఇంకా ఏది చిన్న జలుబు దగ్గు ఏది ఉన్నా కూడా విజయమేరీ హాస్పిటల్కే తీసుకెళ్తాము. ఎక్కడ ఏ హాస్పిటల్కి అయితే పిల్లల్ని తీసుకెళ్ళాము. సో ఆ టైంలో అక్కడికి వెళ్ళగానే చెప్పాము, ఇట్లా బాబుకి 2 days నుంచి ఫీవర్ ఉంది, ఇట్లా బాగా మార్నింగ్ 7 o'clock అయితే ఫిట్స్ లాగా వచ్చింది, ఒక 1 minute ఉంది, అసలు ఎక్కువసేపు కూడా ఏం లేదండి అని చెప్పాము. ఇంకా డాక్టర్ అయితే వాళ్ళకి అన్నీ తెలియాలి కదా, బాబు ఎలా చేశాడు, ఎలా జరిగింది మొత్తం అడిగారు, మూమెంట్స్ ఎలా ఇచ్చాడు అనేసి. అయితే నేనైతే చూపించాను. హెడ్ బాగా షేక్ చేశాడు కొద్దిసేపు, హ్యాండ్స్ కూడా గట్టిగా బిగించేసి కళ్ళు అయితే పైకి చేశాడని డాక్టర్కి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే తను అడిగింది ఏంటంటే, మౌత్ అనేది ఏమన్నా బ్లూ కలర్లో అయ్యిందా అని అడిగారు.
అడిగితే లేదండి అట్లా ఏం కాలేదు, నార్మల్గానే ఉన్నాడని చెప్పాను. సరే నోటి నుంచి ఏమైనా నురుగులాగా వచ్చిందా అని అన్నారు. అలా కూడా ఏం రాలేదండి, నార్మల్గానే ఉన్నాడు అని చెప్పాను. అయితే సరే ఎంతకన్నా మంచిది, అవి లేవంటున్నారు కదా, ఒకసారి అయితే కొన్ని టెస్టులు రాస్తాను, అవి చేపియండి అర్జెంటుగా అని చెప్పారు. సరే అనేసి టెస్టులు అయితే చేయించామండి అక్కడే ఉండి. టెస్టులు 3 hours తర్వాతకు వస్తాయని చెప్పారు. సర్లే మేమైతే వితౌట్ బ్రష్ కూడా వేయకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఎవరికైనా పిల్లలకి అట్లా అయిందంటే పేరెంట్స్ తట్టుకోలేరు కదా, సో అట్లనే వెళ్ళిపోయి వాడికైతే చూపించేసాము హాస్పిటల్లో. టెస్టులు రావడానికి 3 hours టైం పడుతుంది అన్నారు. మార్నింగ్ వెళ్ళాము, టెస్ట్లు వచ్చేసరికి 2 అవుతుంది అన్నారు. సరే అనేసి మేము ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేసి అయితే వెళ్ళాము. టిఫిన్ చేసేసి వెళ్ళేసరికి టెస్టులు అయితే వచ్చాయి. టెస్టులు అన్నీ నార్మల్ వచ్చాయి బై గాడ్ గ్రేస్. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ ఫిట్స్ వచ్చింది కదా, అలా వచ్చిన తర్వాతకి వాడు ఒళ్ళు అనేది బాగా చల్లబడిపోయింది. అసలు ఫీవర్ అనేది లేదు. హాస్పిటల్కి వెళ్తే అసలు ఫీవర్ ఏం లేదు, యాక్టివ్గా ఆడుకుంటున్నాడు హాస్పిటల్లో. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆ టైంలో అసలు నాకు ఏం అర్థం కాలేదు ఆ సెకండ్స్లో. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒళ్ళంతా చల్లబడిపోవడం, ఫీవర్ అసలు ఏం లేదు అనకపోవడము, డాక్టర్స్ కూడా. ఇంకా వాళ్ళు అడిగింది అయితే వాడికి అసలు ఏం లేదు, ఇట్లా నోరు బ్లూ కలర్ అవ్వడము, ప్లస్ ఇంకా చెప్పారు కదా నోటి నుంచి నురుగు రావడం అలా జరిగిందా అని అడిగారు. అట్లాంటివి అయితే ఏం లేదని చెప్పాను. అయితే ఓకే అన్నారు. నార్మల్ వచ్చే టెస్టులు కూడా. ఎందుకంటే పిల్లల్ని బాగా కేర్ తీసుకోవాలండి. ఏంటంటే ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నాకైతే చాలా భయం వేసింది. ఫిట్స్ అని వినడమే కానీ ఎప్పుడు చూడలేదండి. మా బాబు కళ జరిగేసరికి నేనైతే అసలు చాలా టెన్షన్ వస్తుంది. అసలు పిలిచినా పలకట్లేదు, కొద్దిసేపు వరకు అసలు ఏం అర్థం కాలేదు మాకు. అది కూడా 1 minute వచ్చిందండి, ఎక్కువసేపు కూడా ఏం లేదు. కానీ పేరెంట్స్ ఎలా ఉంటుందండి, మన పిల్లలకు మనకేమన్నా అయిందంటే చాలా అసలు తట్టుకోలేం కదా. సో అందుకని పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని మాత్రం నాకు బాగా అర్థమైంది. పిల్లల్ని అయితే కేర్ తీసుకోవాలి ప్రతి ఒక్క పేరెంట్. అసలు ఫిట్స్ అనేది రాకూడదు అంటారండి, కానీ మా బాబుకి వచ్చింది కాబట్టి జ్వరం రాగానే మేమైతే నెగ్లెక్ట్ చేయకుండా వాడిని బాగా చూసుకుంటున్నాము. ఏ పేరెంట్స్కైనా నేను చెప్పేది ఒకటే అండి, పిల్లల్ని బాగా కేర్ తీసుకోండి. ఫీవర్ వచ్చినా కూడా ఏదొచ్చినా కూడా మనమే సఫర్ అవ్వాలి, వాళ్ళు సఫర్ అవ్వాలి. సో ముందుగానే పిల్లలకి జ్వరం రాకుండా మనం తీసుకోవాల్సిన ఉంటాయి కదా, అలా చేసుకుంటూ ఉండాలండి. జ్వరం వచ్చినా కూడా తడిబట్టేసి తుడుస్తూ ఉండాలి. 6 hours ఒకసారి పారాసెటమాల్ టానిక్స్ అయితే వేస్తూ ఉండాలి. పిల్లల విషయంలో మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దని నాకు బాగా అంటే బాగా అర్థమైంది. నేను ప్రతిసారి మా బాబుకి ఫీవర్ వచ్చినా కూడా బాగా పట్టించుకుంటానండి. నైట్స్ కూడా తడిబట్టి పెట్టడం, అసలు నిద్రే ఉండదు, పిల్లల్ని ఒళ్ళే వేసుకొని అలానే కూర్చొని ఉంటా. కానీ ఆ రోజు బాగా అలసిపోయినట్టు అయింది. వాడు కూడా అసలు నిద్రపోయాడు, కానీ వాడు అసలు ఏడవలేదు, మూలుగలు అసలు ఏం లేదు. కాబట్టి నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను, బాగానే ఉన్నాలే అనుకున్నాను. కానీ మార్నింగ్ అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఫిట్స్ అనేది పిల్లలకి హెవీ ఫీవర్, ఎక్కువ ఫీవర్ ఉంటేనే వస్తుందంటండి. మనం కూడా జ్వరం ఎక్కువ అయ్యేంత వరకు ఉండకుండా పిల్లల్ని అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడము, మనము ఏది చేయగలుగుతామో అదైతే ముందుగా చేసేయాలి. ఈ వీడియో చేస్తున్నానంటే పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. వర్షాకాలం కదా, పిల్లల్ని బాగా చూసుకోవాలి. జలుబులు, దగ్గులు, ఇప్పుడు వైరల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి పిల్లలకి. సో పిల్లల్ని అయితే నెగ్లెక్ట్ చేయకుండా కేర్ తీసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పేరెంట్కి తెలియాలండి పిల్లల గురించి. సో అందుకని 1 to 5 years లోపు ఉన్న పిల్లలు ఫీవర్ వచ్చినప్పుడు చాలా కేర్ తీసుకోనండి. మా బాబుకి అయితే 2 కంప్లీట్ అయ్యి 3 పడ్డాయి. అంతే అండి. ఈ వీడియో నేను అందుకే చేస్తున్నాను, పేరెంట్స్కి తెలియాలనేసి. పిల్లల విషయంలో మాత్రం ఎవ్వరు నెగ్లెక్ట్ చేయకండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే అండి. బాయ్ బాయ్.